టెన్ టీవీ ప్రేక్షకులకు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఉపాధ్యక్షులైనటువంటి సంతోష్ కుమార్ గారు ఇచ్చినటువంటి యాడ్ని ఈరోజు మేము టెన్ టీవీకి సంబంధించినటువంటి క్యాలెండర్ని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులలో ఉన్నటువంటి విధానాల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈసారి ప్రజలకందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి కూడా మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజులలో స్వామి వివేకానంద జయంతి జనవరి 12వ తేదీన వస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి యువజన ఉత్సవాలని మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఉత్సవాలలో ప్రజలందరూ కూడా పాల్గొనాలి, యువత అంతా కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పేసి కూడా మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులను అన్నిట్లను కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉండేనో ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో 10 ఏళ్ల పాటు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డటువంటి సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాబోయే రోజులలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వము వస్తుంది, ప్రజలకందరూ కూడా మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం అయినా సరే ఈ కాంగ్రెస్ని పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరంలో ప్రారంభంలోనే రైతులకు కానీ యువతకు కానీ మంచి పథకాలని ఇచ్చి ప్రజలకు మేలు చేసినటువంటి సందర్భాన్ని మేము అందరం కూడా గుర్తు చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరము రైతులకు భారీ ఎత్తున రుణాలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే భారీ ఎత్తున వాళ్ళకు ప్రోత్సాహాలకు ఇవ్వడం కావచ్చు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలకంతా కూడా మంచి జరగాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ముందరకు పోతూ ఉన్నది. కాబట్టి ఇలాంటి పథకాలలో అన్నింటిలో మనం అంతా కూడా ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. టెన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు, అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బీజేఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెల మహేందర్ గారి ఆధ్వర్యంలో టెన్ టీవీకి క్యాలెండర్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకము. అదేవిధంగా యువజనోత్సవం ఏదైతే స్వామి వివేకానంద జయంతి ఉందో దానిని యువజనోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా మహేందర్ గారి ఆధ్వర్యంలో జరుపుకున్నటకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము. తప్పకుండా దాన్ని విజయవంతం చేయడంలో బీజేవైఎం ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్తే. తెలుగు ప్రేక్షకులకు, టెన్ టీవీ ప్రేక్షకులకు మరియు తెలుగు ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. అతి తక్కువ సమయంలోనే అత్యంత మంది తెలుగు ప్రేక్షకులకు అతి చేరువగా వెళ్ళినటువంటి ఒక న్యూస్ ఛానల్గా టెన్ టీవీ రికార్డు సాధించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా తెలుగు ప్రజల నిత్యం వాళ్ళ ఉదయం కూడా టెన్ టీవీతోనే ప్రారంభం అవుతుంది అనేటువంటి ఒక దాన్ని వచ్చింది. ఎందుకంటే అన్బయాస్డ్గా కేవలం ఏదో ఒక పొలిటికల్ పార్టీకో ఇంకొకరికో మద్దతు కాకుండా ఇది ఒక అన్బయాస్డ్ ఛానల్గా ఉన్నందుకే అత్యంత ఆదరణ పొందిందని మనం అనుకోవచ్చు. దానికి ముఖ్యంగా టెన్ టీవీ యాజమాన్యానికి కావచ్చు, టెన్ టీవీ జర్నలిస్ట్ అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మేము తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి, తెలంగాణ రాష్ట్ర యొక్క అభివృద్ధి ధ్యేయంగా మాకు కార్యాచరణ ఉంటుంది. ఆ తర్వాత గత సంవత్సరంలో మేము చేసినటువంటి పోరాటాలు, ప్రజా సమస్యలపై చేసినటువంటి పోరాటాలు యొక్క ప్రతిఫలంగా ఈరోజు అనేకమైన ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కూడా దాన్ని కృషి చేసే విధంగా ఒక ప్రెషర్ గ్రూప్గా ఒక నిజమైన ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా పోషిస్తుంది. దాంట్లో ఈరోజు సమాజంలో అనేకమైనటువంటి మార్పులకు కేవలం ఒక అధికార పార్టీ లేక ఒక ప్రతిపక్ష పార్టీ కాదు, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిజం, మీడియా కూడా ఒక మంచి పిల్లర్గా ఉండాలి. వాళ్ళు ఒక మంచి రోల్ ప్లే చేసినప్పుడే ప్రజల యొక్క ఒక సమగ్ర అభివృద్ధి తోడవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందులో టెన్ టీవీ యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పేసి మేము భావిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా టెన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీడియా అనేది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో టెన్ టీవీకి ఉన్నటువంటి ప్రత్యేక అభిమానం అంతేకావచ్చు. టెన్ టీవీ యొక్క ప్రేక్షకులు మరింత ఉత్సాహంగా మీలాంటి మీడియా ఉన్నందుకు ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రశ్నించే గలాన్ని, ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది ఇటువంటి ఈ టెన్ టీవీకి ఆధారంగా ఆహ్వానిస్తూ ఎప్పటికి కూడా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అన్నిత్యం కార్యక్రమాలు చేస్తూ మేము చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మా యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, జనాల సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి టెన్ టీవీ ప్రేక్షకులకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల వారి చేతుల మీదుగా టెన్ టీవీ క్యాలెండర్ను ప్రారంభించడం జరిగింది.
కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.